జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందుకైతే ఈరోజు ప్రొఫెసర్ కోదండరాం టీజేఎస్ పార్టీ అధ్యక్షులు అయితే పోవడం జరిగింది. అసలు అక్కడ చెప్పడం జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏ విషయాలని అడిగి తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం. మనతో పాటుగా ప్రొఫెసర్ కోదండరాం సార్ ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఏంటి దాదాపుగా ఇది 2 వారాలుగా జరుగుతూ ఉంది. దానికంటే ముందు కేసీఆర్ రాసినటువంటి 12 పేపర్ల లేఖను మీరు చదివారని అనుకుంటున్నాం. ఆ లేఖ గురించి మాట్లాడిన తర్వాత ఈరోజు కమిషన్ ముందట మీరు ఏం మాట్లాడారో తెలుసుకుందాం. అసలు ఆ లేఖను చూసిన తర్వాత ఏమనిపిస్తూ ఉంది? నరసింహారెడ్డినే దీపు అని చెప్తా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి. ఆయనకి ఏంటంటే వాస్తవానికి గవర్నమెంట్ ఏ రకంగా పనిచేయాలి ఏంది అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది నిర్ణయం. వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ వారు ఈ విషయంపై వాస్తవాలు వెలుగులోకి తేవటానికి ఒక రిటైర్డ్ జడ్జి చేత ఎంక్వైరీ వేశారు. ఆ రిటైర్డ్ జడ్జి ఏమీ అపిలేట్ అథారిటీ కాదు ఈఆర్సీ మీద. ఆ రిటైర్డ్ జడ్జి రాష్ట్రంలో జరిగిన విద్యుత్ విధానాలపైన ప్రభుత్వం యొక్క కోరిక మేరకు వారు ఒక నిర్ణయం చేసి ప్రకటన రిపోర్టు ఇవ్వాలి. దాన్ని అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలి. ఆ అధ్యయనం జరుగుతున్నది. ఎక్కడ కూడా కమిటీ వాళ్ళు వచ్చి లేనిపోనివి వాళ్ళు పేపర్ లీక్ చేసిండ్రని చెప్పేదానికి కూడా అభియోగాలకు కూడా అవకాశం లేదు. వాళ్ళు పూర్తి స్వతంత్రంగానే అంటే అట్లాంటివి ఏవి కూడా జరగలేదు. ఇవాళ విషయం ఏంటంటే దీనికి సంబంధించి మేము ప్రభుత్వంతో మొట్టమొదట చెప్పింది, ప్రభుత్వం ఇది తెలంగాణ పిల్లల బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డది. ఈ పిల్లల బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ఇవాళ మేము కోరేది ఒకటే, ప్రభుత్వం అనేది విచ్చలవిడిగా అధికారాలను చెలాయించకుండా ప్రజాస్వామిక పద్ధతుల్లో పనిచేయాలి, చట్టానికి లోబడి నిర్ణయాలు చేయాలి, ప్రజల తరఫున ఒక ట్రస్టీగా వ్యవహరించాలి తప్ప తన ఇష్టానుసారంగా విచ్చలవిడిగా అధికారాన్ని చెలాయించడానికి లేదు అని మేము వారికి చెప్పినాం. ఈ ఉల్లంఘనలన్నీ విద్యుత్ విధానాల విషయంలో జరిగినాయి. కొనుగోలు ఒప్పందం అనేది లోపభూయిష్టంగా ఉంది. అది మా మొట్టమొదట మేము చెప్పింది. నిజానికి అవసరము, కరెంట్ అవసరం కాబట్టి తొందరపడి చేసినాం అంటున్నారు. కానీ ఆ ఒప్పందం చేసినాక 4 ఏళ్ళకి కానీ 3 ఏళ్ళకి కానీ కరెంటు సప్లై కాలేదు. కాబట్టి ఇదేదో అవసరం, తొందరగా అర్జెంట్ అవసరం ఉండి చేసినామనటానికి మనకు అనే కారణం అయితే అది ఏమాత్రం సమంజసంగా లేదు. వాళ్ళు ఈ 3 ఏళ్ళు అయినాక ఈలోగా మనకు అవసరమైన కరెంటును తక్కువ ధరకి ఎడ దొరికితే ఆడ తెచ్చుకోవాల్సింది. వాస్తవానికి ఆ ఒప్పందం సరిగ్గా లేదు, మనకు భారం అవుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకున్నది కూడా ఇది జరిగినటువంటి వాస్తవం. దాదాపు ₹6.50 కరెంటు కొనుక్కున్నటువంటి దుస్థితి ఉంది. ఇంకా రెండవది ఏంటంటే విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను నెలకొల్పే విషయంలో తప్పులు జరిగినాయి. మొట్టమొదట ఏంటంటే లొకేషన్ తప్పు. రెండవది మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి లొకేషన్ మాత్రమే, కమిషన్కు లొకేషన్ మాత్రమేగా టెక్నాలజీ తప్పు, సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడుతున్నాం, అట్లాంటిది వాడవలసింది కాదు. మూడవది మేము చెప్పింది ఏంటంటే దీని నిర్మాణం కూడా జాప్యం జరిగింది, అమలుకు సంబంధించిన పద్ధతుల్లో కూడా లోపాలు ఉన్నాయి. ఇవన్నీ జరిగినాయి. ఇట్లాంటి వాటికి మరి అప్పటి ప్రభుత్వం జవాబుదారీతనం వ్యవహరించవలసిందే, వాళ్ళు సమాధానం చెప్పవలసిందే అని చెప్పి మేము నాడు జేఏసీగా మీరు చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. చాలా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజల మధ్యలోకి వెళ్ళి చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అటు కాళేశ్వరం చూసుకున్నా, ఇటు పవర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయంలో కూడా చెప్పినటువంటి సందర్భం. అదే విషయాలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి, అదే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి అనుకోవచ్చా? మీరు చెప్పినటువంటివి ఇప్పుడు రైజ్ అవుతున్నాయి అనుకోవచ్చా? నేను చెప్పిన వాటి మీద బహిరంగ చర్చ జరుగుతున్నది కాబట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ ఏమో మభ్యపెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఈ విచారణ నుంచి తప్పించుకోవాలని ఆయన చూస్తున్నాడు. వాస్తవాలు వెలుగులోకి రావాలనేది మన తాపత్రయం. ఆ వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఇవాళ కొత్తగా మొదలుగాలి. మీరు అన్నట్టు ఆ రోజుల్లోనే మేము దీనికి సంబంధించి వివరాలు బయటపెట్టినాం. తర్వాత ఈ రెగ్యులేటరీ కమిషన్ను ఎంక్వైరీ చేయమని కోరినాం. వాళ్ళు ఎంక్వైరీ చేసిండ్రు. ఎంక్వైరీ చేసిన తర్వాత మేము పుస్తకం తెచ్చినాం, విద్యుత్ విధానాల మీద సెమినార్లు నిర్వహించినాం, ఇవన్నీ చేసినాం. మరి ఇప్పుడు మాకు ఇన్ని రోజుల తర్వాత న్యాయాన్ని సాధించే అవకాశం దొరికింది కాబట్టి ఈ కమిషన్ ముందుకు వెళ్ళి విషయాలు చెప్పినాం, వాస్తవాలన్నీ వివరించి న్యాయం చేకూర్చడానికి వారు మీరు తగు సూచనలు చేయాలని చెప్పి కూడా మేము వారిని అడిగినాం. ఇవాళ ఈ ఎంక్వైరీ అవసరం, ఇది అవసరం. ఈ వాస్తవాలు బయటికి రావాలి. ఇవాళ విషయాలన్నీ బయటకు వచ్చి తప్పెవరిదుంటే వాళ్ళు బాధ్యత వహించాలి.
అది మేము ఇవాళ కోరుతున్నాం. యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చి విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పట్టచ్చు అంటారు మీ అంచనా ప్రకారం? దాదాపుగా దాన్ని విజిట్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా మీరు కొన్ని సందర్భాలలో చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం యాక్సెప్ట్ చేయనటువంటి సందర్భాలను కూడా చూసాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంకెన్ని సంవత్సరాలు పట్టచ్చు అనేది ఒక అంచనా ఏమైనా ఉందా? నాకు పూర్తి అవగాహన లేదు, కానీ కనీసము మేము భద్రాద్రి పోయినప్పుడైతే ఇంకొక సంవత్సరంలో అయిపోతుందని అన్నారు. అయితే ఇప్పటికీ అది ఇంకా ప్రొడక్షన్ కొంత మొదలైంది, పాక్షికంగా మొదలైంది. ఆ మొదలైంది కూడా అప్పుడు వరదలు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఆపాల్సి వచ్చింది. ఇక అది భద్రాద్రి విషయంలో. కానీ యాదాద్రి విషయంలో నాకు సంపూర్ణంగా అంచనా అయితే లేదు. నేను దాన్ని తెలుసుకుని ప్రయత్నం చేస్తాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ శక్తి విషయంలో, మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా ఇబ్బందులు అయితే పడతా ఉంది. దాని నుంచి గట్టెక్కడానికి ఏదైనా కమిషన్ ముందు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? మేమన్నది ఏంటంటే ఈరోజు కాదు, ఆ రోజే తెలంగాణ రాకముందే అన్నది ఏంటంటే, ఒకటి సెంట్రల్ చట్టం ప్రకారం మనకు కరెంటు వచ్చే ఛాన్స్ ఉంది. అది ఒకటి, మన ఉత్పాదన కేంద్రాన్ని సాధించుకోవాలి. రెండవది మనం ఆ రోజుల్లో చెప్పింది ఏంటంటే, ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల ద్వారా ఉత్తర హిందుస్థానంలో కరెంటు మనం తెచ్చుకుందాం అనేది, తక్కువ ధరకే ఇస్తానని కేంద్రం హామీ ఇస్తున్నది కాబట్టి అది తెచ్చుకోవాలనేది రెండవ పాయింట్. మూడోది మేము చెప్పిన విషయం ఏంటంటే, ప్రభుత్వానికి ఈలోగా మనం మన దగ్గర తక్కువ ఖర్చు కరెంటు ఉత్పత్తి చేయడానికి కొత్త పద్ధతులు ఆలోచించుకోవచ్చు. కొత్తగా మొదలు పెడుతున్నాం కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ పద్ధతులతో మనం తక్కువగా కరెంటు, కావలసిన కరెంటు సమకూర్చుకోవచ్చు అని చెప్పి మేము అన్నాం. దాంట్లో మరి ఇలా ఇక ఆ విషయాలను ప్రభుత్వం ఏం పెద్దగా పట్టించుకున్నది లేదు, పెడచెవిన పెట్టింది. ఇప్పటికైనా ఇది జరగవలసినటువంటి అవసరం ఉంది. ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు వెలుగులోకి రావాలి. ఇదేదో ఈఆర్సీ మీద అప్పిలేట్ ఏం కాదు. ఇది విద్యుత్ విధానాల మీద సమీక్ష చేయటానికి వేసిన కమిటీ తన పని తాను అది చేస్తూ ఉన్నది. మరొకసారి ఏమైనా రమ్మని కమిషన్ వారు ఏమన్నా పిలుస్తామన్నటువంటి మాట ఏమైనా చెప్పారా, లేకపోతే ఇంకా మీరు ఇచ్చినటువంటి సమాచారంతో వారు ఓకే అన్నారా? మేము అన్నది ఏంటంటే, మాకు ఇంకా ఏదన్నా సమాచారం అదనంగా దొరికితే మళ్ళీ వస్తామని చెప్పినాం. దానికి కమిషన్ వారు కూడా ఒప్పుకున్నారు. ఇది ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్న మాటలు. ఖచ్చితంగా కమిషన్ ముందు అయితే మేము చాలా విషయాలను అయితే ఉంచడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి తప్పులన్నిటిని కూడా ఎత్తి చూపేటువంటి ప్రయత్నం అయితే మేము చేశామనేటువంటి మాట అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.